ప్రతి 10 మందిలో 2-3 మంచి వాళ్ళు ఉన్నట్టే ఆ ఫైల్లో మీరు కబ్జా చేసిన వాళ్ళ కాగితాలతో పాటు మీ కబ్జాకి గురైన ఒక అమాయకుడి భవిష్యత్తుకు సంబంధించిన కాగితాలు మధ్యలో ఉన్నాయి. కానీ మీరు అవేం చూసుకోకుండా దర్జాగా సంతకం పెట్టేశారు. కాదు పెట్టించాను. ఏంటి నువ్వు వాగేది? అవునన్నా, ఆవగింజలో నుంచి నువ్వు గింజ వస్తుందా? మర్రి చెట్టుకి చెర్రీ పళ్ళు కాస్తాయా? అంతా మీ దగ్గర నేర్చుకున్న పాఠాలే, కానీ అవి ఇప్పుడు మీకు గుణపాఠాలు. మీరేమో వాసు లేజినెస్ ని బిజినెస్ చేసుకుని, గోపి బావ హానెస్ట్ ని వీక్నెస్ చేసుకుని, ఖాళీ కాగితాల మీద సంతకాలు చేయించుకుని వాళ్ళ జేబులు ఖాళీ చేయించి గాలి కొదిలేశారు. నేనేమో మీ తిక్క కుదర్చాలని టెక్నాలజీ ఉపయోగించాను. ఈ కాగితాల మీద లాజిక్ గా మీ చేత సంతకం పెట్టించాను. వీళ్ళ షాప్ వీళ్ళకి అప్పగించాను. అపకారానికి ప్రతీకారమే పరిష్కారం, గుర్తుంచుకోండి. ఏయ్, నువ్వు ఎన్ని లాజిక్కులు చెప్పినా మ్యాజిక్కులు చేసినా నేనేమీ చూసుకోకుండా సంతకాలు పెట్టేంత వేధవన కాదు. ఆ రోజు నేను పేపర్లన్నింటినీ క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకం చేశాను. నో డౌట్ ఇది ఖచ్చితంగా ఫోర్జరీ చేసిన సంతకమే. కాదు నాన్న, ఇది ఫోర్జరీ మాత్రం కాదు. ఆ రోజు రాత్రి బాగా గుర్తు తెచ్చుకోండి. మీరు ఫైల్లో ఉన్న పేపర్స్ చదివారు, సంతకం చేశారు. కానీ మీ కళ్ళని మాయ చేయడానికి నేను మరో టెక్నాలజీ ఉపయోగించాను. అదేంటంటే అది నాన్న జరిగింది. వెరీ గుడ్, ఎక్సలెంట్, వండర్ఫుల్, బ్రిలియంట్. నువ్వు చేసిన పని నాకు కొంచెం కోపం తెప్పించినా నీ అసాధారణమైన తెలివితేటలను తలుచుకొని నిన్ను అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. తాటిని తన్నేవాడుంటే వాడి తలం తన్నేవాడుంటాడని నాకు తెలుసు, గాని అది నా ఇంట్లో నా సంరక్షణలో నా కళ్ళెదురుగా ఇంతకాలం ఉన్నారని నాకు తెలియదమ్మా. నాకిప్పుడే తెలిసింది. తండ్రి చావుకు ప్రహ్లాదుడు, తల్లి చావుకు పరశురాముడు కారణమైనట్టు విన్నాను. వీళ్ళందరూ తల్లిదండ్రుల్ని ఎలా చంపుకున్నారా అని తెగ బాధపడిపోయేవాణ్ణి. కానీ కాలక్రమేణా తల్లిదండ్రుల మీదుండే ప్రేమ పాశం కంటే నీతి, ధర్మం, లోక కళ్యాణం కోసం వారంతా అలా చేసుంటారులే అని తెలుసుకుని ఆ బాధను మర్చిపోయారు. అదే విధంగా నువ్వు తండ్రిననే పాశం, బంధం పక్కన పెట్టి న్యాయం, ధర్మం కోసం నన్ను కూడా మోసం చేయగల నీ సమర్థతను చూస్తుంటే నాకు గొప్పగా గర్వంగా ఉందమ్మా. ఎస్, నువ్వు చేసిన దాంట్లో నీతుంది, నిజాయితీ ఉంది, నియమం ఉంది. నేనింతకాలం నీకోసం సంపాదిస్తున్నాను అనుకున్నాను గాని నీతిగా సంపాదించటం లేదని ఈరోజు నీ వల్లే తెలుసుకున్నానమ్మా. గోపీబావను మోసం చేశానని నువ్వు నన్ను మోసం చేసి సంతకాలు పెట్టించుకోవటంలో తప్పులేదు. కానీ మోసానికి మోసమే శిక్ష అయినప్పుడు మరి నువ్వు నన్ను మోసం చేసినట్టే కదమ్మా. దానికి నువ్వు శిక్ష అనుభవించాలి కదా. నిన్ను